హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వెనీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పా కదండి, మా హాస్టల్ ఉంది, మీకు చూపిస్తాను ఉగాది రోజు స్పెషల్స్ ఏంటి అని. దాంట్లో వన్ రెసిపీ అన్నమాట, మా అమ్మ చేతి బిర్యానీ. బిర్యానీ అంటారో బగార్ రైస్ అంటారో ఏమో నాకు తెలీదు అని అనుకుంటారంటారా. నాకు తెలుసు, మీకు తెలుసో లేదో నాకు కామెంట్లో చెప్పండి, దాన్ని ఏమంటారో కూడా చెప్పండి. ఇక్కడ వచ్చేసరికి మేము 5 కిలోల బాస్మతి రైస్ అనేది తీసుకున్నాము. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి బాస్మతి రైస్ని. ఎందుకంటే రైస్ అక్కడ ఇక్కడ ప్యాకింగ్స్లో కొంచెం డస్ట్ ఉంటుంది కదా, సో అందుకోసమనే 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి బిర్యానీ మసాలా మొత్తం అన్నమాట అన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ అన్నీ తీసుకొని వేసుకోవాలన్నమాట. అదేవిధంగా మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలి అనుకుంటున్నామో దా గిన్నెని ముందుగా స్టవ్ వెలిగించుకొని ముందుగా పెట్టుకోవాలన్నమాట. అది బాగా హీట్ అవ్వాలండి. ముందు వచ్చేసరికి వాటర్ అంతా ఉంటుంది కదా, అప్పుడే కడిగి తీసుకొచ్చారు. సో వాటర్ అంతా పోయిన తర్వాతకి మన బిర్యానీకి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత వేసుకోవాలన్నమాట. చాలామంది నెయ్యితో కూడా చేసుకుంటారు, అది ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. అది ఇంట్లోకి అయితే కుదురుతుంది కానీ హాస్టల్లోకి అయితే కుదరదు కదండి. ఎందుకో అంటారు, ఎందుకో హాస్టల్లో అయితే పెట్టరా అని చెప్పేసి అంటారు. పెట్టొచ్చు, కాకపోతే దానున్న కాస్ట్ మీకు తెలుసు కదా, సో అందుకే అన్నమాట. ఆయిల్తో ఈసారికి కుక్ చేసుకుందాం. సో చూసారు కదా, బిర్యానీ మసాలా మొత్తము పువ్వు అన్నీ అన్నమాట. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి. ఈ బిర్యానీ మసాలా వేసే ముందు చిటపటలు ఆడాలన్నమాట. సో చూసారా, వేసిన ఎమ్మటే ఎలాగో మంచి చిటపట్లాడుతుంది. సాజీరా ఇవన్నీ వేసుకోవాలండి, అప్పుడే బిర్యానీ చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవాలి అనుకునేటోళ్ళు ఇవన్నీ ఏమీ అవసరం లేదు, ఉత్తి చెక్క మొగ్గ ఆ బిర్యానీ ఆకుతో కూడా చేసుకోవచ్చు. అది ఎవరి ఇష్ట వాళ్ళది. మేమైతే అన్నీ వేసుకుంటాము. అదంతా వేసుకున్న తర్వాతకి కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఎంతవరకు మగ్గనివ్వాలి అంటే మంచిగా అది ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు ఏగనివ్వాలన్నమాట. ఉల్లిపాయలు రైస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మంచిగా వేగిన తర్వాతకి చూసారా, ఎర్ర కలర్లోకి వచ్చేసింది మన ఉల్లిపాయలు. తర్వాతకి కొంచెం అల్లం పేస్ట్ అనమాట. కొంచెం అన్నాను కదా అని చెప్పేసరికి కొంచెం వేసుకున్నారండోయ్. బిర్యానీకి ఎంతైతే పడుతుందో 5 కిలోలకి ఎంతైతే పడుతుందో అంతా వేసుకోవాలన్నమాట. కొంచెం మీరే కొంచెం చెప్పారు, మేము కొంచెమే వేసుకున్నాము, టేస్ట్ మంచిగా రాలేదు అంటారేమో. అందుకే మీకోసమే మళ్ళీ చెప్తున్నాను, 5 కిలోలకి ఎంతైతే పడుతుందో అంత బిర్యానీకి అంత అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా వేగనివ్వాలన్నమాట. అది మంచిగా వేగిన తర్వాతకి గుప్పెడు పుదీనా అండ్ గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలన్నమాట. పుదీనా కొత్తిమీర ఫ్లేవర్స్ తగులుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. అసలుకి చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీలోకి. చాలా ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. నార్మల్గా అది లేకుండా కూడా చేసుకుంటారు చాలామంది, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మేమైతే అన్నీ వేస్తున్నామని చెప్పాను కదా. ఇది వచ్చేసరికి మా మమ్మీ సీక్రెట్ బిర్యానీ మసాలా అన్నమాట. మీకు కావాలి అంటే చెప్పండి, నేను ఈసారి మా మమ్మీతోటి చేపించి మీకోసం ఒక షార్ట్ కిందనో లేకపోతే వీడియో కిందనో మీకు పెట్టి చూపిస్తానన్నమాట. ఇక్కడ చూసారు కదా, మంచిగా బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలి 2 మినిట్స్. కలిపెట్టుకున్న తర్వాతకి 5 కిలోలకి సరిపడంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలండి. చూసారా ఎంత మంచిగా అడుగు కూడా అంటింది. కట్టింది కదా అని చెప్పేసరికి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బిర్యానీ కదా, సో అడుగు అంటుతుంది, ప్రాబ్లం లేదు. వాటర్ పోసిన తర్వాతకి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మావి వచ్చేసరికి పాత బియ్యం కాబట్టి 1కి 2 తీసుకున్నాము. మీకు కావాలి అంటే 1కి 1.5 కూడా తీసుకోవచ్చు. చాలామంది 1కి 1.5 తీసుకుంటారు బాస్మతి బియ్యం. మాదేంటంటే పాత బియ్యం అని చెప్పేసరికి 1కి 2 తీసుకుంది మా మమ్మీ. ఇంకా తర్వాతకి బియ్యం మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వచ్చేసరికి దీంట్లో వేసుకున్నాము. సో మధ్యలో కలిపెట్టుకోవాలండి, ఊరికే అలా వదిలేసి అయిపోతుంది కదా. వాటర్ ఇంకిపోయిన తర్వాతకి సన్నమంట పెట్టుకుందామా అని చెప్పేసి అనుకోకూడదు. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, అంటే అయ్యిందా లేదా. ఎందుకంటే కింద అన్నం బాగా ఉడికిపోయి పైన అన్నం ఉడకదనమాట, ఇత్తులుగా ఉంటుంది. అందుకోసమని మధ్యలో అంటే చిన్న కలిపెట్టుకోవాలండి. ఎందుకు అని చెప్తున్నానంటే ఇది బాస్మతి బియ్యం కదా, రైస్ ఏమంటారు దాన్ని, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట, మంచిగా అవ్వదు.
మళ్ళీ బాస్మతి బియ్యంతో చేసుకున్న ఫీల్ రావాలి కదా మనకు కూడా, అందుకోసమని చెప్తున్నాను అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ దించుకోవడమే. మా హాస్టల్లో వచ్చేసరికి ఉగాది స్పెషల్ బిర్యానీ, చికెన్ కర్రీ అనమాట. చికెన్ తినేటోళ్ళకి, వెజ్ తినేటోళ్ళకి పన్నీర్ కర్రీ. చికెన్ రెసిపీ కూడా మీకు తొందరలో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్